హలో అందరూ ఎలా ఉన్నారు? మనకు ఆకలేస్తే ఏదేదో ఆలోచిస్తాం గదా! సేమ్ నేను గూడా అదే చేశా ఈరోజు. ఫ్రిడ్జ్‌లో నిన్న చేసిన చికెన్ ఉండే. కర్రీ ఆల్రెడీ తినేసా నిన్ననే. బట్ ఇంక మళ్ళీ తినాలనిపించలేదు దాన్ని అలానే. ఇంకా ఏం చేస్తాం, మనం బిర్యానీ లవర్ గాబట్టి అదొకటే థాట్ వచ్చింది నాకు. ఇంకా మిగిలిపోయిన చికెన్‌తో బిర్యానీ చేద్దామని ప్రాసెస్ అంతా స్టార్ట్ చేసేసా. ఆ థాట్‌కి ఒక్కసారి నాది నాకే అనిపించింది. ఇట్లాంటి తిక్క తిక్క ఆలోచనలన్నీ నాకు ఒక్కదానికే వస్తాయా? మిగతా వాళ్ళందరికి గూడా వస్తాయా అని. కరెక్ట్ టైంకి ఇంట్లో బాస్మతి రైస్ కూడా దొరికింది. సో, ఇంకా మన బిర్యానీ ప్రిపరేషన్‌ని ఆపే ప్రసక్తే లేదని కంటిన్యూ చేశా. సో, ఇంకా చికెన్‌ని, రైస్‌ని అంతా కలిపి దమ్ పెట్టేసిన ఒక 10-15 మినిట్స్. బట్ అవుట్‌పుట్ మాత్రం తోపొచ్చింది. అసలు నేను ఎక్స్‌పెక్టే చేయలేదు ఇట్లొస్తదని. మసాలా అంతా రైస్‌కి బట్టి సేమ్ డబల్ మసాలా టైప్‌లోనే వచ్చింది. చూసారుగా మీరే ఎంత బావుందో చూడ్డానికి గూడా. సో, సబ్స్క్రైబ్ చేసుకోండి.